నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. హలో యూస్, వెల్కమ్ టు iDreams మీడియా. 62 years తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ 70 years తర్వాత ఎలాంటి ప్లాన్స్ వేసుకుంటారు ఎవరైనాను? ఏ తీర్థయాత్రలకు వెళ్ళడమో, లేదంటే ఇంట్లో కృష్ణ రామ అనుకుంటూ టీవీ చూద్దాం, లేదంటే నలుగురు ఫ్రెండ్స్తో గడిపేద్దామని చాలా ప్లాన్స్ చేసుకుంటుంటారు. కానీ విజయనగరం జిల్లాకు చెందిన సత్యనారాయణ మూర్తి గారు మాత్రం నేను 7-10 వయసున్న 17 అబ్బాయినంటూ అథ్లెటిక్స్లో జాతీయ అంతర్జాతీయ కూడా అవార్డ్స్ అందుకుంటూ యువతకి అందరికి కూడా ఔరా అనిపిస్తున్నారు. సో ఆయనతో మాట్లాడదాం, అసలు ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం ఏంటో, ఈ టైంలో ఎలాంటి మెడల్ సాధిస్తున్నారంటే అప్పట్లో ఆయన ఎలాంటి అచీవ్మెంట్స్ తీసుకున్నారో కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి సార్ మీ వయసు ఎంత? 17 ఇప్పుడు? 17 70? లేదు 70. 70 కాదనిపిస్తుంది నాకు మీ జోరు చూస్తుంటే. ప్రూఫ్లు కావాలంటే ఉన్నాయండి. అయ్యో ఏంటి సార్, ఏంటి హెల్త్ సీక్రెట్ ఏంటి, అసలు ఏంటి ఇన్ని అవార్డ్స్ రివార్డ్స్, జాతీయ అంతర్జాతీయలో కూడా పార్టిసిపేట్ చేసి ఇలా వెళ్ళి అలా తెచ్చేస్తున్నారా? నేను ఏంటి హెల్త్ సీక్రెట్ ఏంటి మీరు ముందు చెప్పండి. అవునా? ఏంటి సార్ ఎందులో పార్టిసిపేట్ చేస్తారు ఎక్కువ? మీకు అథ్లెటిక్స్ అంటే ఇష్టమా బాగా చిన్నప్పటి నుండి కూడా? నేను మొదటిసారిగా విశాఖ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్నానండి. అప్పుడు ప్రప్రథమంగా తృతీయ బహుమతిని గెలుచుకున్నాను. ఆ తర్వాత మరి వెనక్కి తిరిగి చూడలేదండి. ఎప్పుడు ఏ పోటీల్లో పాల్గొన్నా చక్కటి బహుమతులు, అంటే ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతుల్లో గ్యారంటీగా ఒక మెడల్ మందే విజయనగరాన్ని చెప్పి తెచ్చామండి. అయితే నేను ఈ వ్యాయామం పట్ల మక్కువ చూపడానికి కారణం మాత్రం మా ఇంటి ఇరుగు పొరుగునే వాకటపూడి పైడితల్లి అని ఒక ఆల్ ఇండియా మల్లయోధుడు ఉండేవాడు. వాడిని చూసి మనం ఎప్పటికైనా ఇలా ఇతల్లా బలవంతుడిగా తయారయ్యి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, అతనిలాగా మనం విజయనగరానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలి అన్న ఆలోచన అంత చిన్న వయసులోనే కలిగింది అతన్ని చూసి. అది ఇలా ఈ రకంగా దారితీసింది. సార్ విజయనగరం అనేసరికి కలియుగ బాహుబలి కోడి రామ్మూర్తి గారు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఆయన చేసిన అప్పుడు సాహసాలన్నీ కూడా ఇప్పుడు వామ్మో అంటే మన విజయనగరంలో కూడా అంత యోధుడు వీరుడు ఉన్నారని. సో మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు ఆధునిక కోడి రామ్మూర్తి అనేసి అని అంటారు, అభినవ కోడి రామ్మూర్తి అని అంటున్నారు, ఎందుకని? ఎలా వచ్చింది ఆ పేరు అసలు? నిజానికి కోడి రామ్మూర్తి అన్నది ఒక్కరేనండి. మనం ఎంతమంది అతల్లా చేసినా అభినయం తప్ప మనం వారిని అధిగమించలేం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది, వారి కాలం రాజుల కాలం. అంటే రాజులు వారిని ఎంతో ఉన్నతంగా చూసేవారు, పోషించేవారు కళల్ని. ఇప్పుడు కళల్ని పోషించే వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు ఎవరు మెడల్స్ తెచ్చుకున్నా, ఏ పోటీల్లో పాల్గొన్నా మనం ఒక స్థాయికి వచ్చే వరకు మన సొంత కష్టం మీదే రావాలి. అక్కడి నుంచి ప్రభుత్వం కొంచెం ఆదుకుంటుంది. క్యాంపులు పెట్టి, రాష్ట్ర జాతీయ స్థాయి క్యాంపులు పెట్టి ఒలింపిక్స్కి పంపించడం, వాళ్ళ ప్రగతిని బట్టి ఏ స్థాయికి పనికొస్తే ఆ స్థాయికి పంపించడం జరుగుతుంది. అంచేత ఎంతైనా మనం వారిని బీట్అవుట్ చేయడం అంటే జరగదు. సార్ నిజమేనా మీ చేతి మీద రోడ్ రోలర్స్ అవి కూడా ఎక్కించుకునేవారు? అండ్ దీని మీద హెవీ వెయిట్ పెట్టి, అంటే మేము మూవీస్లోనే చూస్తుంటాం, డైరెక్ట్ ఎప్పుడు కూడా చూడలేదు. అప్పట్లో అంటే ఇప్పుడు అందరూ ట్రైనప్ అయ్యారు, ట్రైనింగ్ తీసుకుంటున్నారు అంత కోచెస్ దగ్గర, కానీ అప్పట్లో ఆ సాహసాలన్నీ మీరు చేసేవారంట? చేశానండి. ఇంట్లో ఒప్పుకునేవారా? లేదు, చేశాను. ఒక్కసారి చేసేటప్పుడు ప్రసాదుల రామకృష్ణ గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఇంకోసారి చేసేటప్పుడు పాకా రాజారావు గారు అధ్యక్షతగా ఉన్నారు దీనికి కార్యక్రమానికి. ఇలా ఊర్లో ప్రముఖులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా నాకు చాలా సహాయ సహకారాలు అందించారు. సార్ అంటే 70 years ప్లస్ మీరు 70 years. సో
అప్పట్లో క్రీడలు అనేసరికి అంత అవగాహన చాలా మందికి ఉండేది కాదేమో అని మేము అనుకున్నాం. ఎందుకంటే మీ చిన్నతనంలోని ఇన్ని అంటే అథ్లెటిక్స్ సంబంధించి ఒక జావెలిన్ వేయాలన్నా, షాట్ పుట్ వేయాలన్నా, లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ ఒక్కటి కాదు ఒక ఈట వీరుడు అని కూడా మిమ్మల్ని పిలిచేవారు. ఈట పట్టుకుంటే అంత దూరం వెళ్ళాల్సిందే. సో ఎప్పటి నుండి సార్ చిన్నప్పటి నుండి కూడా ఎవరినైనా చూసి ఇన్‌స్పైర్ అయ్యారా? లేదు అనుకుంటే నేను కూడా స్పోర్ట్స్‌లో రాణించాలి మీ అంతట మీరు క్రీడల్లోకొచ్చారా? కులరీత్యా ఆర్య వయసులో అండి మా ఇంట్లో వ్యాపారానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. నేను వ్యాపారం అంటే చదువుతున్నప్పుడే ఆటల పట్ల మక్కువ చూపించాను. మా వాళ్ళు మనకెందుకురా ఈ ఆటలు, శుభ్రంగా ఏ వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెందొచ్చు, మనకెందుకు ఈ ఉద్యోగాలు గట్టా అని చెప్పేవారు. మా అమ్మగారైతే అస్సలు ఒప్పుకునేవారు కాదు ఆటలంటే. ఎందుకంటే పడిపోతే దెబ్బలు తోలితే ఇంజరీస్ గట్టా జరుగుతుంటాయి అని వాళ్ళ భయం. తల్లి ప్రేమ కదా. సైకిల్ తొక్కితేనే పడిపోతే ముడుకులు చెక్కిపోయినప్పుడు ఎంతో బాధపడేవారు. అలాంటిది ఆటలు వద్దమ్మా మనకొద్దు అని. కానీ ఒక్కసారి మెడల్ రావడంతో అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. అంటే ఊరి ప్రజలు, ఇంట్లో వాళ్ళు కూడా. మా అమ్మగారు కూడా వ్యాపారం చేసినా ఇంత పేరు ప్రతిష్టలు రావేమో, డబ్బు వస్తే వస్తుంది, సర్లే అని వాడి ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలి అని అలా ఎంకరేజ్ చేయటం జరిగింది. అక్కడి నుంచి అలా కంటిన్యూ అయ్యాను. సత్యనారాయణ గారు మీకు బాగా ఇష్టమైన స్పోర్ట్స్ ఏంటి? అంటే రన్నింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు, జావెలిన్ విసురుతారు, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ అన్ని బాగా మీకు నచ్చింది ఏంటి? నాకు అన్నిటికంటే వెయిట్ లిఫ్టింగే ఎక్కువ ఇష్టం అండి. కారణం ఏంటంటే నేను చాలా గేమ్స్ ఆడాను. అన్నిట్లోని పార్షియాలిటీకి అవకాశం ఉంది. వెయిట్ లిఫ్టింగ్లో ఎత్తన వాడిని ఎత్తినట్టు చెప్పడానికి ఆస్కారం లేదు. జడ్జిమెంట్లో పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే. వాడు ఎత్తగలిగితే ఇస్తారు పాస్ అని, లిఫ్ట్ ఈజ్ పాస్ అంటారు. ఎత్తలేనప్పుడు వాడు ఎత్తలేడు కదా, పడేస్తాడు. పబ్లిక్లో కానివ్వండి, జడ్జిమెంట్లో కానివ్వండి, పార్షియాలిటీ చేయడానికి అవకాశం లేనిది కాబట్టి నేను ఎక్కువగా ఇష్టపడ్డాను. అంతకుముందు బాడీ బిల్డింగ్ చేసేవాడిని. దానిలో ఏమైందంటే నాకంటే నల్లగా ఉన్నా, పోజెస్ బాగాలైపోయినా వాళ్ళు అతన్ని మిస్టర్ ఎంఆర్ కాలేజీగా ప్రకటించారు. కానీ చూసిన వాళ్ళు ఎవ్వరు ఆడియన్స్ ఒప్పుకోలేదు. అన్యాయం అన్యాయం అని అరిచారు. కానీ వన్స్ డిక్లేర్ వి కాంట్ బ్యాక్ కదా. ఆ రకంగా నేను అప్పుడే గమనించాను, బాడీ బిల్డింగ్ లో ఏ గేమ్ లో చూసినా ఇలా జరుగుతుంది కాబట్టి వెయిట్ లిఫ్టింగ్ లో అలా జరగట్లేదు కాబట్టి వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ ద బెస్ట్ అని నేను నిర్ధారించుకుని అందులోనే సెటిల్ అయ్యాను. ఇంకా అందులో తారాస్థాయికే వెళ్ళానని చెప్పాలి. 82 ఏషియాడ్ దాకా వెళ్ళాను. సార్ ఫస్ట్ మీరు అంటే ఫస్ట్ మెడల్ తీసుకుంది ఎప్పుడు, ఎక్కడ? మొదటిసారిగా 73-74 సంవత్సరంలో విశాఖ జిల్లాలో నాకు వెయిట్ లిఫ్టింగ్ లో తృతీయ బహుమతి వచ్చింది. సార్ ఇప్పుడంటే అంత టెక్నాలజీ డెవలప్ అయింది. పవర్ లిఫ్టింగ్ అని, వెయిట్ లిఫ్టింగ్ అని ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ అప్పుడంతా కూడా రాతికి సంబంధించినవి. బాడీ బిల్డింగ్ అనేసరికి చాలా వ్యాయామం చేసేవారు. అంతా కూడా నాటుగా ఉండేదా? అప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించారండి మీరు? అప్పుడు కూడా మనకి రష్యన్ వెయిట్ లిఫ్టింగ్ సెట్ ఉండేదండి మనకి కోడరామ్ పార్క్ లో. ఆ నాగమల్ల పైడరాజు గారు వారు కూడా బల ప్రదర్శనలు చేసేవారు కదా. వారు రష్యన్ వెయిట్ లిఫ్టింగ్ అని తెప్పించారు. దాని మీద మేము ప్రాక్టీస్ చేసాం. ఆ తర్వాత కలకట్టా ఏకే దాస్ సెట్, ఎల్కే దాస్ సెట్లు ఉన్నాయి. అది ఛాలెంజ్ ఇలా సెట్లు కొన్ని ఉండేవి. వాటి మీద మేము సాధన చేసాం. తర్వాత మేము రాష్ట్ర క్యాంపులకి, జాతీయ స్థాయి క్యాంపులకి వెళ్ళిన తర్వాత ఎలికో సెట్లతో చేయడం మొదలెట్టాం. వీటికి వాటికి తేడా ఏంటంటే ఎలికోలో అంటే మన సెట్ల మీద 100 కేజీలు చేయగలిగితే ఎలికోలో 110 కేజీలు చేయగలిగే సామర్థ్యం ఉండేది.
అవి అంత ఫ్రీగా ఉండేవి అనమాట. మన ఇండియన్ సెట్స్కి అంతర్జాతీయ సెట్స్కి ఆ తేడా ఉందండి. సార్ అప్పట్లో మీరు ట్రైన్ అయ్యేటప్పుడు ఆ మనుషుల యొక్క హెల్త్, బాడీ ఫిట్నెస్ ఇప్పుడున్న అథ్లెటిక్ ప్లే స్పోర్ట్స్ క్రీడాకారులకి ఉందంటారా? అదే ఫిట్నెస్, అదే హెల్త్ ఇప్పుడున్న ప్రెజెంట్ అంటే టెక్నాలజీ డెవలప్ అయింది. ఫుడ్ కూడా ప్రోటీన్ ఫుడ్ అని కొత్తగా అన్ని తీసుకుంటున్నారు. సో అప్పుడు మీ ఫిట్నెస్ ఇప్పుడున్న వాళ్ళ ఫిట్నెస్ ఒకటే అంటారా? తప్పకుండా ఉంటాయండి. ఆ, ఫిట్నెస్ ఎక్కడికి పోదు. ఫిట్నెస్ పోవడం అంటూ జరగాలంటే మనం చేసే పనులన్నింటినీ ఆపేస్తే ఫిట్నెస్ పోతుంది. మన పనులు మనం ఎప్పట్లాగా కనీసం రితం అంటే కదలికలో కూడా ఉంటే ఫిట్నెస్ ఎక్కడికి పోదు. పల్లెటూర్లకి నగరానికి ఉన్నంత తేడా ఉందండి. పల్లెటూరులో మొరటత్వం ఉంటుంది, పట్టణాల్లో సున్నితత్వం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఒక వరం ఏంటంటే ఎన్ఐఎస్ కోచ్లు ఉండటం. వాళ్ళు ట్రైనింగ్ మెథడు, ట్రైనింగ్ షెడ్యూల్స్ తక్కువ బలంతో ఎక్కువ బరువు ఎత్తగలిగే, ఎక్కువ సామర్థ్యాన్ని పెంపొందించుకునే విధంగా కోచెస్ తయారు చేస్తారు. కాబట్టి మేము ఒక మెడల్ సంపాదించడానికి ఆ రోజు ఎంతో కష్టపడ్డాం. ఈరోజు అంత అవసరం లేదు. నేను అది గమనించే 70లో కూడా ఇప్పుడు మెడల్స్ తేడానికి కారణం అదే. నేను అప్పుడంత కష్టపడలే. ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం 3 రోజుల ముందు కూడా కష్టపడి తెచ్చుకోవచ్చు. కష్టపడేటప్పుడు కూడా నొప్పులు రావు, మజల్ పట్టదు, మజల్ పుల్లింగ్ అలాంటివి ఉండవు. అంతా ఎంతో చక్కటి లేటెస్ట్ షెడ్యూల్స్ ప్రకారం చేస్తే ప్రతి ఒక్కరూ తేవచ్చు. నేనే అని కాదు, ప్రతి ఒక్కరూ తేవచ్చు. ముందు ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను ముసలోడిని అయిపోయాను, నేను దేనికి పనికిరాను అన్న విషయాన్ని తీసేయాలి బుర్రలోంచి. నేను ఏదైనా చేయగలనన్న ధైర్యంతో ఉన్నప్పుడు మీరు ఏదైనా సాధించగలరు. సరే, స్పోర్ట్స్ తర్వాత జాబ్ ఎలా జరిగింది? లైఫ్ అంతా ఎలా నడిచింది అప్పుడు? ఓ పక్క జాబ్, ఓ పక్క స్పోర్ట్స్, రెండు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇది చెప్పాలంటే ఆటలాడే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం చేయడం అనేది కూడా ఒక ఆట లాంటిదే. సామాన్యుడు ఆ పనిని చేయాలంటే అరగంటలో అవ్వాల్సిన దాన్ని గంట పని చేస్తారు. అదే క్రీడాకారుడైతే ఆటల్లాగే సెకండ్స్లో చేసేస్తారు. ఆ నైపుణ్యం వీళ్ళలో ఉంటుంది. అంటే సౌండ్ బాడీ, సౌండ్ మైండ్, ఆ రకంగా వాళ్ళ ఆలోచన కానీ యాక్యురసీ కానీ ప్రతిదీ కూడా సామాన్యుడి కంటే చాలా ఫాస్ట్గానే ఉంటుందని నా అభిప్రాయం. సార్ మీరు ప్లాన్ చేసుకున్నారా? స్పోర్ట్స్ కాబట్టి డిఫెన్స్ సైడ్ వెళ్ళాలి, లేదంటే రైల్వేస్ వైపు వెళ్ళాలి, సెంట్రల్ జాబ్ ప్లాన్ చేసుకున్నారా? సార్ ఆల్రెడీ మీరు స్పోర్ట్స్లో ఉన్నారు, మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా, స్పోర్ట్స్ కోటాలో రైల్వే వైపు వెళ్ళొచ్చు, లేదంటే నేవీ వైపు వెళ్ళొచ్చు. అసలు ప్లానింగ్ చేసుకున్నారా అప్పుడు ఫలానా శాఖలో నేను వెళ్ళాలి, ఫలానా రంగంలోకి వెళ్ళాలి అనేసి అని? అలా చేసుకోలేదు కానండి, అవకాశాలు అయితే వచ్చాయి. నాకు విచిత్రంగా ఏంటంటే వచ్చిన అవకాశాలన్నీ ఇంచుమించు ఆ 1-2 సంవత్సరాలనే వచ్చాయి. నేను ఫస్ట్ టెలికాం వాళ్ళు ఆ ఢిల్లీలో చేసిన పెర్ఫార్మెన్స్ని పెట్టి ఇచ్చారు కదా, ఆ తర్వాత వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది అథ్లెటిక్స్ కోసం. ఆ తర్వాత రైల్వేస్ వచ్చింది. బెన్నీ ఫ్రాన్సిస్ అనే ఒకతున్నారు స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్. సత్యాన నువ్వు ఎలాగైనా మా రైల్వేకి వచ్చే, నీకెందుకు, మంచి టీం ఉంది మా దగ్గర, నిన్ను ఇంటర్నేషనల్ చేస్తాం అది ఇది అన్నారు. అలాగే సార్ అన్నారు. తర్వాత మనకు వచ్చింది ఏంటంటే బ్యాంకులు వచ్చాయి, స్టేట్ బ్యాంక్. అప్పటికి బ్యాంకులు ప్రైవేట్ అయి ఉన్నాయండి, నేషనలైజ్ అవ్వలేదు. తర్వాత ఆర్టీసీ వచ్చింది. మొత్తం 6 వచ్చాయండి. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, రైల్వే, ఆర్టీసీ, స్టేట్ బ్యాంకు, ఇంకోటి ఏదో వచ్చింది. అలా వచ్చాయి. అలా రావటం వల్ల మొదట నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఇందులోంచి అందులోకి జంప్ అయిపోవడమా, రైల్వేస్ బాగుంటుంది, మంచి టీం ఉంది అన్ని ఆలోచించాను. కానీ
ఎవరిచ్చినా హెడ్ క్వార్టర్ లో హైదరాబాద్ లోనే ఉండాలని చెప్పారు. ఓకే. అయితే నేను ఆలోచించిందంటే అప్పటికి మా అమ్మగారు ఒక్కలే ఉన్నారు. నేను వెళ్ళిపోతే మా అమ్మగారు ఒంటరిగా అయిపోతుంది. ఆ ఉద్దేశంతో టెలికాంలోనే ఉండిపోయాను. ఓకే. మ్మ్, మనకి మదర్లా పిలిచి ఇచ్చింది, తను నువ్వు విడిచిపెట్టకూడదు అని ఈ ఎంతవరకు ఎదిగితే అంతవరకు ఈ డిపార్ట్మెంట్ లోనే ఎదుగుదాం అన్న ఆలోచనతో టెలికాం డిపార్ట్మెంట్ లోనే ఉండిపోయాను. అది నాకు ఎంతో మేలు చేసిందనే చెప్పాలి. ఓకే. ఓవరాల్ గా ఇన్ని కాంపిటీషన్స్ లో మీరు పార్టిసిపేట్ చేశారు అంటే నేను చూసాను మెడల్స్. అమ్మో ఇన్ని ఉన్నాయి, లెక్క పెట్టినన్ని అయితే కాదు, చాలా ఉన్నాయి. సో ఓవరాల్ గా మీరు బిఫోర్ సర్వీస్ అంటే రిటైర్మెంట్ ముందు వరకు కూడా ఎన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు? ఏ ఏ దేశాలు, ఏ ఊర్లు వెళ్ళారు మీరు? అన్లిమిటెడ్ గానే చెప్పాలండి. ఎస్. ఎందుకంటే ఎవరైనా చూసిన వాళ్ళు నా గురించి చెప్పేవారు, కానీ నేను ప్రతిదాన్ని ఎప్పటికప్పుడు మర్చిపోతుండేవాడు. ఇప్పుడు గెలిచాను అప్పుడు గెలిచాను అని జ్ఞాపకం ఉంచుకోలే. వెళ్తే గెలుపు గ్యారంటీ అనేటప్పుడు ఇంకా జ్ఞాపకం ఏంటి, వెళ్తుండడం మెడల్స్ మాత్రం చాలా వచ్చాయండి. ఎస్ సార్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మేడం సపోర్ట్ చేసేవారా స్పోర్ట్స్ కి వాటికి? మీరు అదర్ స్టేట్స్ అవి వెళ్ళాల్సి వచ్చి ఉండేది కదా, కొంచెం దూరంగా ఏదైనా కాంపిటీషన్స్ అయితే మేడం అంటారు కదా మనకి ఆటలు అంత అవసరమా, అప్పుడంతా ఆడారు కదా చాలు అనేవారా, లేదంటే లేదు అని ఎంకరేజ్ చేసేవారా? ఎలా ఉండేది ఫ్యామిలీ సపోర్ట్? ఇక్కడ విచిత్రమైన సంఘటన ఉంటుందండి. నేను పోటీలకు వెళ్తే విన్ అవ్వడం గ్యారంటీ. ఎప్పుడైనా మేడం సరదా పడి చూడని ప్రదేశాలు, బొంబాయి ఇలాంటి, ఆగ్రా ఇలాంటి వాటి అన్నిటికీ చూడడానికి నాతో పాటు వచ్చేవారు. అలాంటప్పుడు మాత్రం నేను మెడల్స్ తేలేకపోయాను, సాధించలేదు. అంటే నా ఏకాగ్రత అంతా వీళ్ళని బాగా చూసుకోవాలి, తిప్పాలి, ఇలా ఆలోచనలో ఉండిపోయాడిని. ఏకాగ్రత మాత్రం భంగం కలిగింది. అంటే ఫ్యామిలీ వచ్చేసరికి ఎలా అయినా సరే మనం ఎంత కాన్సన్ట్రేషన్ గా ఉందామన్నా ఫ్యామిలీ వైపు కొంచెం దారి మల్లుతాం కదా, వాళ్ళకి అన్ని కన్వీనియంట్ గా ఉన్నాయో లేదో, కొత్త ప్రదేశం కాబట్టి. ఇది అందరిలోనే జరగదండి, నాలో ఎందుకు అలా జరిగింది. జనరల్ గా వాళ్ళు వస్తే ఎంకరేజ్మెంట్ గానే ఉంటది అందరికీను, మెడల్ సంపాదిస్తారు కూడా అందరూ. నేను ఎందుకో మెడల్ లూజ్ అయ్యేవాడిని. నాకు పోటీల మీద కంటే వీళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు. మీరు ఇక్కడ కూర్చోండి, లేకపోతే అక్కడ స్టేజ్ మీదకి రండి, లేకపోతే ఏదైనా వెహికల్ తీసుకొని ఆ ప్రదేశాలన్నీ తిప్పడం, ఇలా వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అనుకుంటా ఎందుకో నాకు మెడల్స్ వచ్చేవి కాదు మేడం గారు వస్తే. ఓకే సార్, వెయిట్ లిఫ్టింగ్ అనేసరికి ఎంత వెయిట్ ని అప్పుడు మీరు వెయిట్ లిఫ్టింగ్ పార్టిసిపేట్ చేసేవారు? ఎంత వెయిట్ ని మీరు ఎత్తగలిగేవారు అప్పట్లో? వెయిట్ లిఫ్టింగ్ అంటేనే అకార్డింగ్ టు యువర్ బాడీ వెయిట్ అనమాట, క్లాసులు ఉంటాయి. ఫ్లై వెయిట్, ఫెదర్, బ్యాంటమ్, లైట్, మిడిల్, లైట్ హెవీ, హెవీ, సూపర్ హెవీ, ఇలా 8 క్లాసులు ఉండేవి. అయితే నా బాడీ వెయిట్ ఎక్కువ సంవత్సరాలు ఫెదర్లో, లైట్ ఫెదర్లో ఉండేవాడిని. అంటే 60 కేజీలు, 67.5 కేజీలు ఆ దీంట్లోనే ఉండేవాడిని. దానికి నేను మంచి బాగా చేశాను అనిపించుకోవాలంటే నా బాడీ వెయిట్కి డబుల్ ఎత్తి ఉండాలి. ఎత్తి అయితే నేను బెస్ట్ లిఫ్టర్ కూడా అయిపోతాను. కాబట్టి నేను ఇంచుమించుగా అలాగే చేసేవాడిని. కాబట్టి ఎక్కువ మంది నన్ను లైక్ చేసేవారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది, ఏదో బరువును ఎత్తడానికి పీండ్రించుకొని ఎత్తుకోవడం అలా కష్టపడి ఎత్తినట్టు కాకుండా, అసలు ఏంటి ఎంత ఈజీగా వెయిట్ లిఫ్టింగ్ చేయటం అన్నట్టుగా ఒక స్టైల్ మెయింటైన్ చేసేవాడిని. ఆ స్టైల్లో నేను అందరినీ ఆకర్షించుకునేవాడిని. ఉదాహరణకి ఇంటర్నేషనల్లో ఒక జపాన్ లిఫ్టర్ తనదైన శైలి ఒకటి ఉండేది. అలాగే కొరియా వాళ్ళు, చైనా వాళ్ళు ఒక రకమైన స్టైల్ మెయింటైన్ చేసేవారు. భారత్ ఒక రకమైన స్టైల్ మెయింటైన్ చేసేవారు. ఈ స్టైల్స్ అన్ని గమనించి నా బాడీకి ఏది సూటబుల్లో నా ఓన్గా ఒక స్టైల్
మెయింటైన్ చేయటం వల్ల నేను ఎక్కువగా అందరి దృష్టిని తక్కువ టైంలో ఆకర్షించి మంచి పేరు తెచ్చుకోగలిగానని నేను అనుకుంటున్నాను. సార్ పిల్లలు ఎంతమంది? పిల్లల లైఫ్ సెటిల్ అయిపోయారా ఇప్పటికి? అయిపోయారండి. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు అథ్లెటిక్ గా వెళ్తున్నారు కదా, మరి అంటారా ఇప్పుడు ఈ వయసులో ఎందుకు డాడీ, చక్కగా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటారా, లేదంటే వెళ్ళండి డాడీ అని ఎంకరేజ్ చేస్తారా? మా పిల్లలు ఎప్పుడు అలా అనలేదండి. మీరు రెస్ట్ తీసుకోండి, ఇంకే పని చెయ్యొద్దు అని మాత్రం ఎప్పుడు అనరు. మీకు నచ్చిన పని చేసుకోండి, మీరు నచ్చినట్టు ఉండండి అని మా పిల్లలు నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. అంటే ఇందులో రెండో అబ్బాయి డాక్టర్ కాబట్టి ఏమంటాడంటే, డాడీ గో హ్యాడ్, ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను, మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి, అదే మీ ఆరోగ్యం, హ్యాపీగా ఉండండి అని అనేవారు. సార్ రీసెంట్ గా వచ్చిన మెడల్ ఎక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేశారు? దేనిలో వచ్చింది రీసెంట్ గా? మొన్న రీసెంట్ గానా? ఎస్, రీసెంట్ గా ఈ నెల 8 నుంచి 11 వరకు భూటాన్లో ఇండో భూటాన్ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. వాటిల్లో పాల్గొన్నాను. వాటిల్లో షార్ట్ పుట్ లో గోల్డ్ మెడల్ వచ్చింది, డిస్కస్ త్రోలో గోల్డ్ మెడల్ వచ్చింది, జావలిన్ లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఎస్. ఎలా ఉంది సార్? ముందు రిటైర్మెంట్ ముందు లైఫ్ బాగుందా, ఇప్పుడు బాగుందా? మీకు ఏమనిపిస్తుంది? లైఫ్ ఎప్పుడు మన చేతిలో ఉంటుంది మేడం. లైఫ్ మనం ఎలా కావాలంటే అలా టర్నప్ అయిపోతుంది. నేను ఎంత పెద్ద సమస్యనైనా సమస్యగా తీసుకోను, వస్తుంటాయి పోతుంటాయి, దాన్ని గురించి ఆలోచించడం అన్నది నేను ఎప్పుడు చేయలేదు. ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని ఏం ఆలోచించను. కాబట్టి నాకు ఎప్పుడు లైఫ్ ఒకలాగే ఉంది, అప్పుడు ఇప్పుడు కూడా. చాలా మంది అంటే రిటైర్మెంట్ ఇంకా అయిపోగానే అనుకుంటారు, ఇంకా నేను ఓల్డ్ అయిపోయాను, ఇంకా దేంట్లో కూడా నేను ఇంకా ముందులో యాక్టివ్ గా ఉండలేను, నా సర్వీస్ కూడా కంప్లీట్ అయిపోయింది, సో నేను ఇంకా ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ కాలక్షేపం చేసుకొని అలా అని చాలా మంది అంటే రిటైర్మెంట్ తర్వాత ఒక లోన్లీనెస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే రిటైర్మెంట్ ముందు వరకు కూడా ఒక స్కెడ్యూల్ ఉంటుంది, టైంకి వెళ్ళాలి రావాలి, మనకు ఒక బాధ్యతలు. కానీ రిటైర్మెంట్ తర్వాత టైంకి ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉండదు, ఇంట్లోనే ఇంకా చాలా మంది అదొక డిప్రెషన్ ఫీల్ అవుతారు కదా. సో ఆ డిప్రెషన్ పోవాలంటే మీ దగ్గర నాకు చిట్కా కావాలి వాళ్ళు. అదే, దేన్ని అంత సీరియస్ గా తీసుకోకపోవడమే మీకు మంచి బలం అండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసేయాలంటారు, అంతేనా? కొత్త లైఫ్ స్టార్ట్ చేసేయాలి అలా అని నేను, ప్రతి వ్యక్తికి ఆఫ్టర్ రిటైర్మెంట్ కావాల్సింది 2 విషయాలండి. ఒకటి ఫిట్నెస్, 2 దైవజ్ఞానం ఉండాలి. ఆ 2 ఉంటే మనిషికి అన్నీ ఉన్నట్టే అని నా అభిప్రాయం. ఫిట్నెస్ ఉంటే ఎక్కడికైనా ఎప్పుడైనా ఎలా అయినా వెళ్ళచ్చు, అంటే వెహికల్ మీద కూడా వెళ్ళచ్చు. ఈ రోజుకి నేను కార్ డ్రైవ్ చేస్తాను, బండి డ్రైవ్ చేస్తాను. మరి దైవజ్ఞానం అంటే గుళ్ళకి వెళ్ళిపోయి గంటల తరబడి కూర్చోక్కర్లేదు, పూజలు చేయక్కర్లేదు, ఇంట్లో 2 నిమిషాలు కాన్సన్ట్రేట్ గా భగవంతుడిని తలుచుకుంటే చాలు. గంటల తరబడి చేసిన రాని ఫలితం ఈ 2 నిమిషాల్లో వస్తుంది, అది మాత్రం నిజం. ఎలా సార్ స్టార్ట్ చేస్తారు డేని? ఎర్లీ మార్నింగ్ అసలు ఎంతకి లేవడం స్టార్టింగ్? అంటే మీ ఫిట్నెస్ ఇంత హెల్దీగా ఉన్నారు, ఇంకా మెడల్స్ తెస్తున్నారంటే మీరు ముందు ఫీల్ అవ్వట్లేదు 70లో ఉన్నారని, 17 లానే ఫీల్ అవుతున్నారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఫీల్ అవుతున్నారు. ఎలా స్టార్ట్ చేస్తారు డేని? ఎలా స్టార్ట్ చేస్తారు? ఈవినింగ్ ఎలా క్లోజ్ చేస్తారు? ఇందులో స్టార్టింగ్ ఏ లేదండి, ఏదొచ్చినా ఎవరైనా ఇచ్చేసినా ఏంటి అలా కాదు ఇలా కాదు, మనం ఏమనుకున్నామో అదే చేయాలి అంతే, దేని గురించి ఆలోచించకూడదు. ఎంతసేపు సార్ జిమ్ కోసం అంటే వ్యాయామం కోసం ఎంతసేపు కేటాయిస్తారు టైంని? మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు చేస్తారా వ్యాయామం ఫిట్నెస్? 10 నిమిషాలు మాత్రమే చేస్తానండి, అంతే. సరిపోతుందా? చాలా ఎక్కువ. అప్పుడు ఎంత చేసేవారు? అప్పుడు మాకు తెలియదు కాబట్టి మా గురువులు చెప్పే విధంగా గంటల తరబడి చేసేవాళ్ళు, అంత అవసరం లేదు. మీకు ఒక విషయం తెలుసా, చదువు కూడా చాలా ఈజీ. గంటల తరబడి రోజుల తరబడి కాలేజీలకు వెళ్ళి కూర్చొని చదవక్కర్లే, ఇంట్లో రోజుకు 1 గంట మనం
గంట కూడా కదా, 10 నిమిషాలు 20 నిమిషాలు చాప్టర్ చూసుకుంటే దట్స్ ఇనఫ్. అది మైండ్లో ఉండిపోద్ది. చదువు అంత ఈజీ ఇంకోటి లేదని నా అభిప్రాయం. Yeah. ఆటలు కూడా అంతే. మనం ఎక్కువగా కష్టపడడం కాకుండా పోటీల ముందు మనకు కావాల్సిన ఫిట్నెస్ని తెచ్చుకొని ఏ విధంగా చేస్తే మనకి మెడల్ వస్తుంది, అలాగే అబ్జర్వేషన్ ఉండాలి. లాస్ట్ ఇయర్ రికార్డ్ ఎంత ఉంది అక్కడ, మనం ఆ రికార్డ్ని అధిగమించాలంటే ఏం చేయాలి, ఆ అవగాహన ఉంటే చాలా ఈజీ. స్పోర్ట్స్ ఒక పక్క మీరు అంటున్నారు చదువు చాలా ఈజీ, చాలా సింపుల్ అనేసి అని. సో స్పోర్ట్స్ ఒక పక్క హ్యాండిల్ చేస్తూ అదే విధంగా స్టడీస్ని ఈ రెండింటిని హ్యాండిల్ చేస్తూ మనకి ఒక లైఫ్ కోసం ఒక గైడెన్స్ అనేది చాలా అవసరం. ఏంటంటే స్పోర్ట్స్ ఆడేస్తున్నాను మెడల్స్ తెచ్చేస్తున్నాను అని రిలాక్స్ అయిపోతారు. ఏదో కోటాలో ఉద్యోగం వచ్చేస్తుంది కదా, ఏముంది అప్పట్లో వచ్చేస్తుంది కదా స్పోర్ట్స్ కోటా అనేసి. కానీ రెండు బ్యాలెన్స్ చేసుకొని మీరు ఒక మంచి పొజిషన్కి రావడమే కాకుండా పిల్లలకు కూడా మార్గదర్శకంగా నిలిచారు. సో మీకు ఎవరు సార్ అంత మంచి గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరు గైడెన్స్ ఇవ్వలేదండి, నేనే ప్లాన్ చేసుకున్నాను. Yes. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ వచ్చిందండి. 10th క్లాస్ వచ్చిన దగ్గర నుంచి నేను గేమ్స్ అన్ని మానేశాను, వ్యాయామం మానేశాను, అన్ని మానేశాను. మా గురువులు పిలిచి అడిగారు. మున్సిపల్ హై స్కూల్ కస్పాలో వై భగవాన్ దాస్ గారు కూడా అడిగారు, ఏంట్రా నువ్వు ఆడటం మానేసావు ఏంటి, 10th పాస్ అయిపోదామనేనా అన్నాను. అంటే సార్ మరి ఇది చాలా కష్టమైన పీక్ టైం సార్, మరి ఈ ఒక్క సంవత్సరం నేను ఆటలాడను, మరి ఏమనుకోవద్దు సార్ అని ఇచ్చేసాను. చూస్తాను రా నువ్వు ఎలా పాస్ అయిపోతావు చూస్తానన్నారు భగవాన్ దాస్ గారు. సరే సార్ అనేసి వచ్చేసాను. ఆ తర్వాత 10th రిజల్ట్స్ వచ్చాయి. జరిగింది ఏంటంటే ఎవరెవరైతే ఆటలాడారో వాళ్ళందరివి పోయాయి, కానీ నేను ఒక్కడే పాస్ అయ్యాను. దట్ ఈజ్ హీరోయిజం అయిపోయింది. అప్పుడు హీరో ఆ గురువుగారే స్వయంగా భగవాన్ దాస్ గారే వచ్చి, ఒరే నువ్వు నిజంగా నీ మాట నిలబెట్టుకున్నారా, నువ్వు హీరోవేరా అన్నారు. అంతకంటే సర్టిఫికెట్ ఏం కావాలండి? పెద్దవాళ్ళతో శభాష్ అనిపించుకునే దానికంటే ఇంకా చాలా ప్రౌడ్ గా ఉంటుంది కదా. చాలా అంటే ఎంత హ్యాపీయో. అక్కడే కాకుండా ఊర్లో కూడా నా కొలీగ్స్ లో నేను ఒక్కడే పాస్ అయ్యాను. ఆ ఆటలు మానేయడం వల్ల, ఆ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టడం వల్ల నేను సాధించాను ఈ ఘన విజయాన్ని అనేసి అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయిపోయింది. సార్ ఒలింపిక్స్ కి పార్టిసిపేట్ చేయగలిగారా లేదా? ఒలింపిక్స్ కి మన ఇండియాకి చాలా దూరం ఉంది మేడం. అంటే ఒక విషయం కాదు, చాలా విషయాలు. ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణం, ఆహారం, కోచింగు, ఎనాటమీ, మనిషి తాలూకా ఎనాటమీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళ బోను ఎలా ఉంటుందండి ఒక్కొక్కళ్ళది, మనం ఇలా చిన్నగా ఉంటాం. వెయిట్ లిఫ్టింగ్ లో చూస్తే మన రాడ్ ఇలా పట్టుకోవాలంటే ఎంతో కష్టం. వాళ్ళు ఏమి కాకుండా రాడ్ వాళ్ళ చేతిలో ఆడుతుంది, వాళ్ళు ఎలా చెప్తారో ఆడుతుంది, మనం అలా కాదు, మనం ఆడాలి. ఎందుకు సార్ అంత ఫిట్నెస్ మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం? అంత ఫిట్నెస్ మీరు అనేటట్టు వెయిట్ లిఫ్టింగ్ లో రాడ్ వాళ్ళ చేతుల్లో ఆడుతుంది అనేసి మన చేతులు ఎందుకు మనకెందుకు అంత ఫిట్నెస్ ఉండలేకపోతుంది? అదే భౌగోళిక ఇది మేడం. వాళ్ళ దేశంలో వాళ్ళ మట్టిలో వాళ్ళ సారం ఏంటంటే ఆ బ్రీడ్ అలా వస్తుంది, ఆ పంట అంతా అలాగే వస్తుంది. కాబట్టి వాళ్ళు బలమైన మనుషులు, వాళ్ళకి చిన్న టెక్నిక్ అందిస్తే మరి వాళ్ళని ఎవరిని పట్టుకోలేం మనం. అలా ఉంటారు, ప్రపంచానికి వాళ్ళే ఆదర్శం అయిపోతారు. మనం ఒలింపిక్స్ లో మెడల్ అన్నది అసాధ్యమే అని చెప్పాలి, కానీ ఈ మధ్య సుసాధ్యం కూడా కొంత చేశారు కదా. కరణం మల్లేశ్వరి బ్రాంజ్ తెచ్చింది, పిటి ఉష కూడా త్రుటిలో బ్రాంజ్ని మిస్ అయింది. మరి మిల్కా సింగ్ తను కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మెడల్ మిస్ అయ్యాడు. ఇలా చాలా మంది చాలా రకాలుగా చేశారు. కలకత్తాకు చెందిన అనిల్ మండల్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు, ఉన్నారు. కానీ వెరీ రేర్, అంటే 1,00,000 మందిలో ఒకడు, లాకోమే ఏకులా ఉంటది. అదే వాళ్ళైతే ప్రతి ఒక్కరూ ఒకేలా ఉంటారు. దీని అంతటికీ కారణం ఎన్విరాన్మెంట్ అంటారు, అక్కడ వాతావరణం, ఫుడ్ అంతాను. సో మనం అంటే ఇప్పుడు అంతా డెవలప్ అయింది కదా సార్, టెక్నాలజీ డెవలప్ అయింది, వాళ్ళు ఏం తింటున్నారు అంతకన్నా డబుల్ మనం కూడా తినగలుగుతున్నాము.
కానీ అంత ఫిట్ గా ఎందుకు అంటే ఇంకా 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 ఏదైనా ప్రాబ్లం ఉంటది అంటారా? ప్రాబ్లం ఏం లేదండి, భౌగోళికమే. అదే వాళ్ళ మట్టి సారం వేరు, మన మట్టి సారం. మట్టి సార్. సో అప్పుడంతా మీరు మీ మదర్ వెనకాతల బ్యాక్ సపోర్ట్, మీకు మెడల్ వచ్చేసరికి అబ్బా బాగా మంచి గౌరవం వచ్చిందని. సో మేడం సపోర్ట్ ఎలా ఉంటుంది? మేడం కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎలా చెప్తారు? మేడం గురించి చెప్పాలంటే పాజిటివ్ గా ఎక్కడికి వెళ్తున్నా వద్దనరు, వెళ్ళమంటారు. Yes. నేను వెళ్ళి ఏదో పేరు తెచ్చుకుంటే ఆవిడకి చాలా ఆనందమే. కాబట్టి దేనికి అడ్డు చెప్పరు. సెలక్షన్ నాదే ఉంటది, వెళ్తామా మాంటమా అన్నది, దేనికి వెళ్ళాలి దేనికి వెళ్ళకూడదు. ఉదాహరణకి ఇప్పుడు ఒకే టైంలో 2 ఇంటర్నేషనల్ పోటీలు అయ్యాయి. ఒకటి ఇండో నేపాల్ అయింది, ఒకటి ఇండో భూటాన్ అయింది. నేను ఎందుకో ఇండో నేపాల్ వెళ్ళడానికి ఇష్టపడలే, ఎందుకంటే ఆల్రెడీ నేను నేపాల్ చూసానన్న ఆలోచన అయ్యి ఉండొచ్చు. ఇండో భూటాన్కి వెళ్ళాను, నేను సక్సెస్. ఇండో నేపాల్కి వెళ్తే అక్కడ పోటీలే జరగలేదు, అక్కడ గొడవలు జరిగాయి, పాపం ఆపేశారు పోటీలు. సోషల్ మీడియా ఇలా ఏంటంటే ఒక్కోసారి లక్ కూడా ఫేవర్ చేస్తుంది, అంచేత మనం సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఉంటుంది. సో మీరు ఉద్యోగ పరంగా క్రీడల పరంగా మీ బిజీ లైఫ్ మీది. సో మేడం ఇంటి దగ్గర పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ యువతల మీ కింద అంటే మీకు ఏం కావాలో కూడా ఆ నిమిషం అరేంజ్ చేస్తూ మీ బ్యాక్ సపోర్ట్ ఉంటున్నారు కదా. సో లేడీస్ గురించి అంటే మీకన్నా లేడీస్ కి ఓపిక ఎక్కువ అంటారా? చాలా కష్టమైన ప్రశ్న వేశారు. మేడం గారు బాగా చూసుకున్నా మేడం గారికి నేను హెల్ప్ చేశానని చెప్పాలి, పిల్లల్ని నేనే తీసుకెళ్ళిపోవాడిని కాబట్టి. అంటే సెలవులప్పుడు తీసుకెళ్ళడం వేరు, స్కూల్ టైమింగ్స్ మీ బిజీ షెడ్యూల్ మీద మీరు వెళ్ళిపోతుంటారు, లేదంటే స్పోర్ట్స్ పని మీద స్పోర్ట్స్ ఈవెంట్ అటెండ్ అవ్వడం కోసం స్టేట్స్ అలా మీరు వెళ్తుంటుంటారు. కానీ అప్పుడు పిల్లల్ని దగ్గర పెట్టుకొని పిల్లలకి స్టడీస్ చూసుకోవడం కానీ ఇంట్లో చూసుకోవడం కానీ మీరు అక్కడ ధైర్యంగా ఆడండి మాకు పర్వాలేదు అని మీకు ఒక భరోసా ఇస్తారు కదా లేడీస్. రిమైనింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారండి. మీరు అన్నట్టు పిల్లలకి చెప్పడంలో చాలా చక్కటి పాత్ర వహించారని చెప్పచ్చు. ఎలా అంటే, నాన్న డాడీ ఆఫీస్కి వెళ్తారు, లేకపోతే క్యాంప్ వెళ్ళారు, ఇది అది, మీరు అలర్ట్ చేయకూడదు, డాడీని విసిగించకూడదు, ఇలాంటి మంచి మంచి మాటలు చెప్పి తను పిల్లల్ని బాగా తయారు చేసిందని చెప్పచ్చు. ఆ విషయంలో మాత్రం ఆవిడికి సాటి ఎవరు రారు, అంత చక్కగా చేశారు. మరి చెప్పండి, స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి మేడం కి. మేడం గారికి కృతజ్ఞతలు ఏంటి బాబు, ఏమి ఇచ్చినా తక్కువే. ఎస్, ఒప్పుకున్నారు, ఎలా అయినా సరే మహిళల పాత్ర ఉంటుంది. ఎస్, చూసారు కదా, అభినవ కోడి రామ్మూర్తి గారు అంటారు ఈయనైతే మాత్రం సత్యనారాయణ గారిని. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు అర్థమైంది కదా ఆయన 70 కాదు 17s లోనే ఉన్నారని. ఆ బాడీ, ఆ ఫిజిక్, ఆ హెల్త్, ఆ ఫిట్నెస్ చూడొచ్చు మనం. షార్ట్ పుట్ ని ఇలా రాయి వేసి ఇసిరేసినట్టు. సో అప్పట్లోని రోడ్ రోలర్స్, అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్, అవన్నీ కూడా వ్యాయామం చేస్తూ 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 ఎన్నో అంటే లెక్కలేని ఈవెంట్స్కి ఆయన పార్టిసిపేట్ చేస్తూ మెడల్స్ మీద మెడల్స్, మీరు విజువల్లో చూడొచ్చు ఎన్ని మెడల్స్ వచ్చాయో, అదేవిధంగా ఎన్ని అవార్డ్స్, ఎన్ని రివార్డ్స్. ఆయన సర్వీస్లో కూడా ఎక్కడ ఒక రిమార్క్ అనేది కూడా లేకుండా ఇటు స్పోర్ట్స్, అదేవిధంగా సర్వీస్, అదేవిధంగా ఒక ఫ్యామిలీ మ్యాన్గా సో ఇన్ని బాధ్యతలు తీసుకొని కూడా 70s లో ఇంత హ్యాపీగా ఉన్నారంటే సో ఆయన చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. అందుకే అన్నాను నేటి యువతకి ఒక ఆదర్శంగా ఆయన నిలుస్తున్నారని. సో మీరంతా సార్ స్టోరీ చూసిన తర్వాత ఆయన ఫిట్నెస్ గురించి ఏమనుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు